విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేరు ఇకపై ఎస్ఎన్ పాల్ గా మారుస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. శారదా పీఠం పేరుతో అనేక దోపిడీలకు పాల్పడిన స్వరూపానంద స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ శారదాపీఠం పేరుతో వందల కోట్ల ఆస్తులను జగన్ ప్రభుత్వం నుండి తీసుకున్న స్వరూపానంద స్వామి తిరుమల లడ్డు వివాదంపై కనీసం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. తిరుపతి లడ్డు అపవిత్రం, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరస్సు శిరచ్ఛేదం అంశంలో స్వరూపానందేంద్ర మౌనం వహించిన నేపథ్యంలో అతను హిందువు అవునో కాదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి క్రిస్టియన్ మత ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. కానీ హిందూ దేవుళ్లు దేవతల పండుగల పేరుతో ప్రజలను మోసం చేస్తే సహించేది లేదన్నారు. గతంలో ఎస్ఎన్ పాల్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరి ఇవాళ హిందూ మతం ముసుగులో ఆయన ఆడుతున్న డ్రామాని దయచేసి ఈ స్వామి దొంగలాడితే మీరు బయటపెట్టాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి వల్ల హిందూ మతం భ్రష్పట్టిస్తారు. ఈవేళ తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత రాజాలు జరుగుతుంది కలిసి నోరు వెప్పలే అడిగాం. మొన్నే ప్రెస్ మీట్ పెట్టి హిందూ వాద జగన్ వాద అడిగాం. నేను పేపర్లో మీడియా అన్నింటిలో వచ్చింది, కానీ నోరు వెప్పట్లే. అంటే ఓ పక్కన హిందూ మతం అడ్డం పెట్టుకుని భీములు 10 ఎకరాలు భూమి తీస్తున్నారు, తిరుమల పుణ్యక్షేత్రంలో భూమి తీస్తున్నారు, హైదరాబాద్ భూమి తీస్తున్నారు. అంటే కేవలం హిందూ ముసుగులో క్రిస్టియన్స్ ప్రమోట్ చేస్తున్నారు సార్. ఇలాంటి వ్యక్తికి శారదాపీఠకి గుర్తింపే లేదు భారతదేశంలో. హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు. ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి 45 గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు. మరి విచిత్రం, మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తామో అర్థం కావట్లేదు. నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఆయనకు ఉంది. మేము ఎవరు దాన్ని అడ్డుకుంటలేదు. కానీ మా హిందూ మతం ముసుగులో డ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము. మరి అసలు ఈ శారదాపీఠానికి గుర్తింపే లేదు. ఇది ఒక దొంగ పీఠం, దొంగ స్వామి. మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ లడ్డు రాద్దాంతో యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం కించిత్ బాధ కూడా లేదు.